భైరవం సినిమా అయితే ఇప్పుడే చూసామచ్చా. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే తమిళ్లో ఉన్న గరుడన్ని పూర్తిగా మర్చిపోయి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా నచ్చుద్ది. ఎందుకంటే తమిళ్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి చాలా చేంజెస్ ఉన్నాయి. మన తెలుగు నేటివిటీకి తగ్గినట్టు రాసుకొని తీశారు. ఇంకా ఈ సినిమా ఎలా ఉందిరా బాబు అంటే ఈ సినిమా నాకైతే నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ సినిమా అయితే వచ్చింది తెలుగులో. ఇంకా అన్ని కేటగిరీ ఆడియన్స్కి ఈ సినిమా తగ్గినట్టు తీశారు. ఎవరికి నచ్చుద్దో ఎవరికి నచ్చదో తెలియదు, కానీ ఇదైతే కమర్షియల్ సినిమా ఇది. ఇంకా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా సాయి శ్రీనివాసే కనిపిస్తున్నాడు. ఇంకా సాయి శ్రీనివాస్ ఇంటర్వ్యూకి తగ్గినట్టే సినిమా ఉందని చెప్పుకోవచ్చు. తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. ఆ క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగా చేశాడు. ఇంకా మంచు మనోజ్, నారా రోహిత్ క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు కూడా ఒక పవర్ఫుల్ రోల్ అయితే ఇచ్చారు. ఇద్దరు చాలా బాగా చేశారు. ఇంకా మంచు మనోజ్ క్యారెక్టర్ విషయానికి వస్తే మంచు మనోజ్ క్యారెక్టర్ కొంచెం ఫ్రూట్స్ సలాడ్లా ఉంటుంది. అంటే ఒకసారి కోపంగా ఒకసారి అలా ఏదేదో ఉంటుంది. అయితే చాలా బాగా చేశాడు. మంచు మనోజ్ క్యారెక్టర్ ప్లస్ అనే చెప్తాను, మైనస్ అని ఎక్కడ చెప్పట్లేదు. మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత మరొకసారి తన యాక్టింగ్ ఏంటనేది చూపించాడు. ఈ సినిమాతో మంచు మనోజ్కి ఇంకా చాలా అవకాశాలు అయితే వస్తాయి. స్క్రీన్ మీద చాలా బాగున్నాడు. ఇంకా నారా రోహిత్ కూడా అదరగొట్టాడు. తన డైలాగ్ డెలివరీ ఎక్సలెంట్గా ఉంది. తన యాక్టింగ్, తన ఫైట్స్ కూడా సూపర్ అనే చెప్పుకోవాలి. ఇంకా వీళ్ళ ముగ్గురికి కమ్బ్యాక్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్స్ ఓకే ఏదో ఉండాలి కాబట్టి ఉన్నారు. అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే నాకైతే సాంగ్స్ అనేవి పెద్దగా ఎక్కలేదు. బీజిఎం బాగుంది, కానీ సాంగ్స్ మాత్రం మనం డేట్ నుంచి బయటకు వచ్చాక మర్చిపోతాము, అలా ఉన్నాయి. ఇంకా యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. మన శ్రీనివాస్ అన్న, మనోజ్ అన్న, ఇంకా నారా రోహిత్ సూపర్గా చేశారు యాక్షన్ సీన్స్తో. యాక్షన్ లెవెల్స్ అయితే ఖచ్చితంగా పండగలాగే ఉంటుంది. ఇంకా కామెడీ సీన్స్ మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ కామెడీ ట్రాక్ అనేవి పెద్దగా పెళ్ళని చెప్పుకోవచ్చు. మిగతా అన్నీ బాగానే పోయినాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంటు అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే నా రేటింగ్ అయితే 3/5. నాకైతే సినిమా నచ్చింది. ఒక ఫుల్ మీల్స్ తిన్నట్టే ఉంది. కమర్షియల్ సినిమా అంటే ఒక ఫుల్ మీల్స్ లాంటిదే. నాకైతే నచ్చిందనే చెప్తాను. మీకు నచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీకెండ్లో మాత్రం ఈ సినిమాని మిస్ కాకండి. ఒకసారి